ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా, తృణీకరించబడుతున్నావా, చూడని దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా, అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభా అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనాన్ని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన